నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకరావు. కల్తీ నెయ్యి కేసులో వైవి సుబ్బారెడ్డి గారి పిఏ ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇటు ప్రజల నుండి వస్తున్న మాట ఏంటి అంటే త్వరలో వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు పోలీసులు అని. ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే పరకామణి కేసులో ఎవరైతే భూమన కరుణాకర్ ఉన్నారో ఆయన్ను కూడా అరెస్ట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి అనేది ఒక వార్త బయటకొచ్చింది. సో ఇందులో వాస్తవం ఎంత, నెక్స్ట్ ఈ 2 కేసుల్లో ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మ. సార్, ఏదైతే కల్తీ నెయ్యి కేసు ఉందో ఇప్పటి వరకు ఏంటి అంటే అందరూ సైలెంట్ అయిపోయారు. ఈ కేసు ముందుకు కదలట్లేదేమో అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ట్విస్ట్ చూస్తే వైవి సుబ్బారెడ్డి గారి పిఏని ఇప్పుడు అరెస్ట్ చేశారు. నెక్స్ట్ వైవి సుబ్బారెడ్డిని అరెస్ట్ చేయబోతున్నారు అనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఎలా చూడాలి సార్? స్వామి కన్నెర్ర చేశాడా? ఓకే. వెంకటేశ్వర స్వామి కన్నెర్ర చేస్తున్నాడా, చేశాడా? చంద్రబాబు ఎటు కన్నెర్ర చేయట్లేదు కాబట్టి ఏడుకొండలాడే కన్నెర్ర చేస్తున్నాడా? అంటే నా కేసుని నేనే చూసుకుంటానని చెప్తున్నారా సార్ ఆయన? అంతే కదా. అంటే ఆ, ఒకటి ఆ, మహిమ గలదు. అవును ఏది? సార్. ఏడుకొండల వాడు, ఆపద్ బాంధవుడు, అనాథ రక్షకుడు. ఏంటి? మామూలు మహిమ కాదు. అవును ఆయన సార్. భక్తుల్ని కాపాడుతాడు, దుష్టుల్ని శిక్షిస్తాడు. మనం చూసాం. ఉమ్, ఇదే ఈ కల్తీ నెయ్యి. ఉమ్, ఇప్పుడు కోట్లాది మంది హిందూ భక్తులతో ఉమ్, పశుమాంసం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉమ్, ఎవరన్నది ఆ మాట? గోరఖ్పూర్ ఎంపీ. అవును. యానిమల్ ఫ్యాట్ ఆ నెయ్యితో ఈ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేయించి ఆ, ఎవరమ్మా ఆ బోలే బాబా డైరీ ఎక్కడిది? ఉమ్, బోలే బాబా డైరీకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? ఉమ్, సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం? ఇప్పుడు యాక్చువల్ గా తిరుమల తిరుపతి స్వామివారి ప్రసాదాల తయారీకి నందిని డైరీ వాడతారు నెయ్యి. అవును సార్. కదా, స్వచ్ఛమైన నెయ్యి. ఉమ్, అన్ని ఆవులు అక్కడ అది మంచిగా తయారు చేస్తారు. దాని రేట్ ఎక్కువంట అని ఉమ్, చెప్పి మేమేదో స్వామివారి సొమ్ము ఆదా చేస్తున్నామని చెప్పి ఓ పెద్ద డ్రామా. ఈ ఉమ్, బోలే బాబాని పట్టుకొచ్చారు. 300కి ఉమ్, ఇస్తాడు. ఎవడన్నా ఆవు నెయ్యి 300కి ఇస్తారమ్మా? ఆ? అదే సార్. 1000 రూపాయలు. ఆ? ఆ? అట్లాంటిది నందిని వాళ్ళు 500కి ఇస్తున్నారు. ఆ? ఉమ్, అంటే ఒకటి, ఆ బోలే బాబా డైరీకి సుబ్బారెడ్డికి ఏంటి సంబంధం? ఉమ్, ఈ అప్పన్న ఎవరు? ఉమ్, అప్పన్నకి 2 పోస్టులు ఎందుకు ఇచ్చారు? ఉమ్, సుబ్బారెడ్డి పిఏ, అప్పన్నని నిన్న అరెస్ట్ చేశారు. అవును సార్. అతనేంటి? సుబ్బారెడ్డికి పిఏ, మళ్ళా ఉమ్, ఏపీ భవన్ లో ఓఎస్డి. ఓ, ఓకే సార్. ఏపీ భవన్ లో ఓఎస్డి 2 ఓఎస్టీ. పోస్టులు. ఆ, అంటే 2 చేతులు సంపాదించుకోమనా? ఉమ్, జగన్మోహన్ అందరికి 2 పోస్టులు ఇస్తాడు. ఏది? ఉమ్, లిక్కర్ వాసుదేవరెడ్డికి 2 పోస్టులు, మైనింగ్ ఉమ్, వెంకటరెడ్డికి 2 పోస్టులు, ఇప్పుడు ఈ ఉమ్, అప్పన్నకి 2 పోస్టుల. ఉమ్, అప్పన్న ఏమమ్మా? అప్పన్న పాత్రధారి. ఓకే. అసలు సూత్రధారి సుబ్బారెడ్డి. ఉమ్, రేపో మాపో అతనికి నోటీసులు పంపిస్తారు, విచారణ పిలుస్తారు అంటున్నారు. ఏది? ఇప్పుడు ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా రంగప్రవేశం. ఉమ్, ఇప్పుడు అప్పన్న చేరాడు ఈ దగ్గర. ఓకే. మొత్తం ఈయనకి సంబంధించిన లావాదేవీలన్నీ ఆళ్లే చూస్తున్నారా? ఉమ్, ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ మరి లావాదేవీలు ఇచ్చాడా ఇలేదా సుబ్బారెడ్డి? సుబ్బారెడ్డి భార్య, ఆ, ఆమె పేరు స్వర్ణ ఏదో ఉంది. ఉమ్, వాళ్ళిద్దరు యాక్సిస్ బ్యాంక్ లావాదేవీల ట్రాన్సాక్షన్స్ ఇవ్వమని అడిగితే సిట్ ఉమ్, సిట్ ఏంటది? సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరుగుతా. దానిలో అవును సార్. సిబిఐ ఉన్నారు, ఏపీ పోలీస్ ఉన్నారు. ఆ, మొత్తం ఒక 5గురు టీంతో ఆ సిట్ ఏర్పాటు చేస్తే వాళ్ళు అడిగితే ఉమ్, ఇక హైకోర్టు కూడా ఏమనలేక ఇప్పుడు ఎవరికి కొన్ని ఇచ్చారు కదా, ఆ ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ వరకు చేయండి తర్వాత చూద్దామనో ఏదో అన్నట్టు. ఉమ్, అంటే యాక్సిస్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ లో మొత్తం గుట్టు బయటపడుద్దా? ఉమ్, అందుకని అవి ఇవ్వట్లేదా సుబ్బారెడ్డి భార్య? ఉమ్, సుబ్బారెడ్డి హిందూ అంటాడు, సుబ్బారెడ్డి భార్య ఏమో బైబిల్ తీసుకుని వెళ్ళింది. ఉమ్, ఇప్పుడు ఇడుపులపాయ ఘాట్లో రాజశేఖర రెడ్డికి మరి నివాళులు అర్పించేటప్పుడు ఈమె అసలు యేసు కీర్తనలు వాళ్ళ అక్క కన్నా బాగా స్పీడ్ కదా ఉమ్, విజయమ్మ కన్నా. అంటే భార్య చేతిలో బైబిల్, భర్త ఉమ్, చేతిలో భగవద్గీత. సుబ్బారెడ్డి గురించి మాట్లాడుతుంటే అవును. ఆ, ఇవాళ ఒకటి, ఉమ్, ఆ బోలే బాబా డైరీ బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. అవును పెడితే సార్. వైష్ణవి డైరీని మధ్యవర్తిగా పెట్టుకుని
ఏఆర్ డైరీలో చేపిస్తున్నామన్నారు. అవును సార్. ఏఆర్ డైరీ లేదు, వైష్ణవి డైరీ లేదు, ఈ రెండు డమ్మీలే. భోలేబాబా డైరీదే నెయ్యి వచ్చింది, ఇచ్చారు. అది ఎక్కడ అసలు? అది ఉత్తరాఖండ్, ఎన్ని కిలోమీటర్ల దూరం? అక్కడి నుంచి నెయ్యి ఇక్కడికి రావాలా? ఇక్కడ సంఘం డైరీ పనికిరాదా? పోనీ శివశక్తి డైరీ ఉంది కదా, అవును అదన్నా సార్. వాడుకుంటున్నారు. అదెవరిది? పెద్దిరెడ్డిది. ఓకే. ఒక చంద్రబాబు ప్రమాణ స్వీకారం సీఎం గా చేయక ముందు రోజు తిరుపతి వెళ్ళారు. ఓకే సార్. సీఎం గా ప్రమాణ స్వీకారం ముందు రోజు తిరుపతి వెళ్ళి ప్రక్షాళన తిరుపతి నుంచే అన్నాడు. అవును సార్. ఇప్పుడు అదే కనపడుతుందా? అంటే మీరు తిరుపతి ప్రక్షాళన తిరుపతి నుండే అంటే మరొక కేసుకి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది సార్. భూమన కరుణాకర్ రెడ్డి ఈ పరకామణి కేసుకి సంబంధించి ఇంకా ఆయన్ని కూడా అరెస్ట్ చేసే సూచనలు కనిపించేస్తున్నాయని. అంటే శ్రీవారికి చెందిన 2 కేసుల్లో కూడా పురోగతి కనిపిస్తుందా సార్? అంతే కదా, ఇవాళ స్వామివారే ఈ పురోగతికి కారకుడు. ఇప్పుడు రవికుమార్ అనేవాడు, వాడు జిఎన్ గారు, ఆయన ఏంటి, ఒక మఠంలో ఉద్యోగి, ఏ విధంగా సంపాదించాడమ్మా? 200 కోట్లంట. అరే, భక్తులు హుండీలో వేసిన కానుకలను కూడా తస్కరిస్తుంటే ఇతను రాజీ చేస్తాడు. కొన్ని ఆస్తులు ఇతను ఎత్తాడా? భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ రవికుమార్ ఎన్ని ఆస్తులు సంపాదించాడు, ఏ విధంగా సంపాదించాడు, ఆ మొత్తం అంతా ఇవ్వమంది లిస్టు. ఏది? వాళ్ళ హైకోర్టు ఫైర్ అవుతోంది పరకామణి కేసులో. నిద్రపోతున్నారా అని అడిగింది డీజీపీని. మొత్తంలో జోగుతున్నారా అని అడిగింది ఎవరిని? ఈవోని. అంటే ఈ డీజీపీ ఈ ఈవోని ఉద్దేశించి కాదు, ఇంతకు ముందున్న డీజీపీ, ఇంతకు ముందున్న ఈవో. ఎక్కడున్నాడా ధర్మారెడ్డి? 5 ఏళ్ళు ఈవోగా పనిచేసిన ధర్మారెడ్డి బయటికి రావాలి, ఇప్పుడు అతన్ని విచారించాలి. మొత్తం జగన్ సీఎం గా 5 ఏళ్లలో తిరుపతిలో 1000 కోట్ల అవినీతి, ఇంజనీరింగ్ విభాగంలో 1600 కోట్ల ఫ్రాడ్, ఈ సరుకుల కొనుగోళ్లు, ముడి సరుకుల కొనుగోళ్లలో 600 కోట్ల ఫ్రాడ్ సంవత్సరానికి. అంటే 5 ఏళ్లలో 3000 కోట్లు స్వాహా. 15% కమిషన్ అంట. సుబ్బారెడ్డికి 15%, భూమన కరుణాకర్ రెడ్డికి 15%. 270 కోట్లు అతనికి, 180 కోట్లు ఇతనికి. ఎవరి సొమ్ము అది? స్వామి సొమ్మమ్మా. యజమాని స్వామి, కానీ రాజీ చేసుకునేది సతీష్ కుమార్ అంట. ఆ విజిలెన్స్ ఆఫీసర్, అతను రాజీ చేసుకుంటాడంట. అదేమంటే నాకు కేంద్ర చట్టం ఉందంటున్నాడు. ఈ టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ చట్టమే, నేను కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం పనిచేస్తానంటే హైకోర్టు ఫైర్ అయింది. వాళ్ళ భూమన కరుణాకర్ రెడ్డి అరెస్టా, సుబ్బారెడ్డి అరెస్టా అంటున్నావు. నేను ప్రక్షాళన ప్రారంభమైందంటోంది చెవిరెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇప్పుడు 70 రోజులు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రెడ్డి కొడుకు, అతను జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి ఏమో వెళ్ళినట్టున్నాడు బెయిల్. మరి బయటకి నాకు లోపలికి రాగానే మళ్ళీ జైలుకి వెళ్ళాలి. నేను స్వామి మహిమ గురించి చెప్తున్నాను. ఇది వాళ్ళ వెంకటేశ్వర స్వామి చుట్టూ 4 వైపులా ఇళ్ళు. ఎవరు? పెద్దిరెడ్డి కుటుంబం, చెవిరెడ్డి కుటుంబం, భూమన కుటుంబం, సుబ్బారెడ్డి కుటుంబం. ఎన్ని వైపులా? 4 వైపులా ఈ 4 కుటుంబాలు స్వామినే చెరబట్టారంటే ఊరుకుంటాడా? ఊరుకోరుగా సార్. ఇప్పుడు ఆ 7 కొండల వాడు ఇవాళ కన్నెర్ర చేస్తే ఎట్లుంటుందో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అడిగితే చెప్తాడు, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అడిగితే చెప్తాడు. భూమి అయినా సుబ్బారెడ్డి అయినా తప్పదు. ఏంటి? పాప ఫలితం అనుభవించాల్సింది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.